ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట మండలం నుండి పసుపల్లి గ్రామంకి చెందినటువంటి గోకులశాలలో ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లె పండుగలో భాగంగా అంటే మహాత్మా గాంధీ గ్రామీణాభివృద్ధి పథకం కింద ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. దాంట్లో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులకు వారి యొక్క పశువుల సంపదను అభివృద్ధి చేసుకుంటారని, ఆ పశువుల సంపదతోటి వాళ్ళు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కింద అంబాజీపేట మండలానికి 19 మందికి 36,85,000 గ్రాంట్ చేయడం జరిగింది. ఇది ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఆర్థిక సాయం, ఈ ఆర్థిక సాయంతో వారి పశు సంపదను బలోపేతం చేసుకోవడం, ఆర్థికంగా బలపడి వారి యొక్క పాల ఉత్పత్తి ద్వారా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టడం జరిగింది. దీనికి ప్రత్యేకించి మనకు నిధులు కేటాయించారు. ఈ నిధులు మీరు సద్వినియోగపరుచుకుని ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పశు సంపదని మీరు అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలనేది మా ఆకాంక్ష. దీన్ని మీరు అందరూ సద్వినియోగపరుచుకోండి. థ్యాంక్ యూ అన్నమాట. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు సార్. బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మామిడికుద్ర మండలంలో దూటుకూర గ్రామానికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పల్లె పండుగలో కార్యక్రమంలో భాగంగా గోకులాలు ఇవ్వడం జరిగింది. ఆ గోకులానికి సంబంధించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి రైతులకి సంబంధించి గోకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. గోకులాలకి ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మామిడికుద్ర మండలంలో 32 మందికి 55,77,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ గ్రామంలో బాలూరు పెద్దిరాజ్ అనే రైతుకి 1,85,000 రూపాయలు గోకులానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశు సంపదను మీరు అభివృద్ధి చేసుకుని తద్వారా ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడతారని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకుని ప్రభుత్వం యొక్క ఫలాలను మీరు ఏ విధంగా పొందుతున్నారో గుర్తించుకుని ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని ఫలప్రదం చేసుకుని పశుపోషణకు మీరు ఉపయోగించుకుని దీన్ని మీ గ్రామానికి పేరు తెచ్చేటట్టుగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మామిడికుద్ర మండలంలో దూటుకూర గ్రామానికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఈ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పల్లె పండుగలో కార్యక్రమంలో భాగంగా గోకులాలు ఇవ్వడం జరిగింది. ఆ గోకులానికి సంబంధించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు అంటే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నటువంటి రైతులకి సంబంధించి గోకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. గోకులాలకి ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మామిడికుదురు మండలంలో 32 మందికి 55,77,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ గ్రామంలో మాలూరు పెద్దిరాజ్ అనే రైతుకి 1,85,000 రూపాయలు గోకులానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశు సంపదను మీరు అభివృద్ధి చేసుకుని తద్వారా ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడతారని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకుని ప్రభుత్వం యొక్క ఫలాలను మీరు ఏ విధంగా పొందుతున్నారో గుర్తించుకుని ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని ఫలప్రదం చేసుకుని పశుపోషణకు మీరు ఉపయోగించుకుని దీన్ని మీ గ్రామానికి పేరు తెచ్చేటట్టుగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒక్కసారి వచ్చి పెట్టండి సార్. అది పెట్టండి. ఒకసారి